ప్రైజ్ లార్డ్. దేవాది దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం 29వ రోజు. మీ అందరి కొరకు దేవుని సన్నిధిలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 24వ అధ్యాయము 15వ వచనము. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బెతియేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకుని వచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను బలపరుస్తూ నీతో మాట్లాడుతూ అద్భుతమైన వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు అబ్రహాము ఇంట పనిచేసే ఆ పెద్ద దాసుడు ఇసాకు గారికి భార్యను వెతుకడానికి వెళ్ళినప్పుడు ఆ తెలియని ప్రాంతంలో మనుష్యులు కాని ఆ మనుష్యుల మధ్య అతడు మోకరించి, అతని కూడా వెళ్ళిన ఒంటెలను సైతం మోకరించి దేవునితో ప్రార్థిస్తున్నాడు. అయ్యా, ఇదిగో నా యజమానుని మీద కటాక్షం ఉంచావు కదా, దయచేసి నా మనవి ఆలకించు. నా యొక్క యజమానుడి కుమారుడైన ఇసాకుకి నీవు ఒక భార్యను చూపించయ్యా అని చెప్పేసి అతడు ఎలాగ ప్రార్థన చేస్తున్నాడంట. దయచేసి మీరు చూస్తే అతడు మాటలాడుట చాలింపక ముందే, అంటే ఆ దాసుని ప్రార్థన ముగియక మునిపే అతని ప్రార్థనకు జవాబు వెంటనే వచ్చేసింది. హల్లెలూయా. ఈరోజు సర్వశక్తివంతుడైన నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నీ ప్రార్థన ముగియక మునిపే ఈరోజు నీకు జవాబు రాబోతూ ఉంది. ఆమెన్. ఈరోజు దేవుని సన్నిధిలో నీవు మొరపెడుతూ ఉండగానే నీ జీవితంలో గొప్ప కార్యము దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఆమెన్. ఆనాడు అబ్రహాము ఇంట పెద్ద దాసుడు. అక్కడికి వెళ్ళి ఎవరింటికి వెళ్ళాలి, ఎలా తీసుకురావాలి, ఏంటి ఏమీ తోచని పరిస్థితి. కానీ అతనికి తెలుసు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడని. అందుకని అతడు ఒంటెలు కూడా మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అయ్యా, ఎవరు నాకు దాహానికి నీళ్ళు ఇస్తారో, ఎవరు ఒంటెలకు కూడా నీళ్లు పెడతారో అని చెప్పి ఒక పరీక్ష లాంటిది దేవుని ఎదుట పెడితే అతని యొక్క మాట చాలించక మునిపే రిబ్కా వచ్చిందంటే ఎదురుగుంటా. హల్లెలూయా. ఈరోజు విశ్వాసంతో నువ్వు నమ్మకంతో ప్రార్థన చేస్తే బహుశా నీ జీవితంలో కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు. కొన్నిసార్లు మన జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితులకి అసలు శూన్యం అనిపిస్తుంది మన ఆలోచన. ఏమీ గుర్తురాదు, ఏమీ తెలియనట్టు అయిపోతుంది పరిస్థితులు. అయితే నీకు కూడా తెలుసుకోవాలి, ఈరోజు సజీవుడైన దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆ దేవుడు ఈరోజు ఈ వాగ్దానం నీ ముందు ఎందుకు పెడుతున్నాడు తెలుసా? నీ జీవితంలో ఉన్న పరిస్థితుల గురించి నువ్వు అలా నలిగిపోకూడదు. ఇదిగో, ఆనాడు ప్రార్థన ముగియక మునిపే నేను జవాబిచ్చాను గనక ఈరోజు నువ్వు కూడా ప్రార్థన చేయి. నీ మాటలు ముగియక మునిపే నేను అద్భుతాన్ని చేస్తానని దేవుడి వాగ్దానం నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు, ఎంత నిన్ను ప్రేమించే దేవుడు ఈరోజు నీ తండ్రి. నువ్వు ఆలోచన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయ. మార్గం లేదని, దారి కనిపించట్లేదని, జీవితం అర్థం అవట్లేదని, భవిష్యత్ అంతా అంధకారంగా ఉందని భయపడొద్దు. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ నీతి నిజాయితీ కలిగి మనం బ్రతికినప్పుడు, దేవుని ఆజ్ఞను మనం అనుసరించి బ్రతుకుతూ ఉన్నప్పుడు తండ్రి అని పిలవగానే మన పక్కన నిలబడే దేవుడు. నీతిని అనుసరించే వారిని ఎంత మాత్రము దేవుడు తోసివేయడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎక్కడి నుంచి నువ్వు వింటూ ఉన్నావో దేవునికి నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. అది ఈరోజే దేవుడు నీ పట్ల నెరవేర్చబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.